భవితా ఛానల్కు స్వాగతం. మనం యువతలో నేడు వస్తున్న విభిన్న ఆలోచనలు, వారు సాధిస్తున్న వినూత్న స్టార్టప్ల గురించి ఒక చక్కని అంశాలను తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు కృత్రిమ అవయవాలు రూపొందించడంలో సరికొత్త మార్గాన్ని సృష్టించిన ఒక ఇద్దరి కథ తెలుసుకుందాం. ప్యూప్రో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పురుడు పోసుకున్న కొత్త స్టార్టప్. ఉగ్రవాదుల దాడుల్లో కాళ్ళు కోల్పోయిన వారికి వీర జవాన్ల స్ఫూర్తితో ఈ స్టార్టప్ ఏర్పడింది. విఐటి పూర్వ విద్యార్థులు నిమిష్ మెహ్రా, సిరిల్ జో బేబీ దీని వ్యవస్థాపకులు. మామూలుగా మన గుండె నుంచి పాదాలకి, పాదాల నుంచి గుండెకి రక్తం సరఫరా అవుతూ ఉంటుంది. కానీ ఏదైనా ప్రమాదంలో కాలు కోల్పోయిన వాళ్లకు పాదాల నుంచి గుండెకి అందవలసిన రక్తం సాఫీగా రాదు. దాంతో గుండె కొట్టుకునే వేగం పెరిగి వీళ్లలో రక్తపోటు వస్తుంది. పాశ్చాత్య దేశాల్లో కృత్రిమ పాదాలు తయారు చేసేవాళ్ళు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. మామూలు కాళ్లలాగే వాటికి స్ప్రింగ్ యాక్షన్ ఉండేలా చూసి రక్తపోటులో మార్పు రాకుండా జాగ్రత్త పడతారు. కాకపోతే అలాంటి కృత్రిమ అవయవాల ధర కనీసం 3-4 లక్షలైనా ఉంటుంది. కానీ అదే నాణ్యతతో కూడిన కృత్రిమ అవయవాలని కేవలం 18,000కే అందివ్వడం ప్యూప్రో ప్రత్యేకత. ఏఐ డిజైన్ సహాయంతో అతి తక్కువ ఖర్చులోనే పాలియురిథేన్ అనే పాలిమర్తో వీటిని రూపొందించారు ఈ ఇద్దరు. ఈ ఆవిష్కరణ కోసమని 5 పేటెంట్లు సాధించింది ప్యూప్రో సంస్థ. వీటిని ప్రస్తుతం వికలాంగ క్రీడాకారులు వాడుతున్నారు. అలా అంశుల్ అనే ఓ పర్వతారోహకుడు షార్క్ ట్యాంక్ కార్యక్రమానికి వచ్చి ఆశ్చర్యపరిచాడు. ఇంకేం 60 లక్షల పెట్టుబడులను అందించింది షార్క్ ట్యాంక్. ఇది కేవలం క్రీడాకారులకో వీర జవాన్లకో కాదు, ఎన్నో ప్రమాదాలలో కాళ్ళు పాదాలు పోగొట్టుకుంటున్న కృత్రిమ అవయవాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ఎన్నో వేల మందికి ఒక ఆశాకిరణం. ఈరోజు మనం వినూత్న స్టార్టప్స్ ఎలా భవితను మారుస్తున్నాయో తెలుసుకుంటున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.